ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. 4 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో పలు కీలక అంశాలపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చలు జరిగాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన పలు బిల్లులు, ప్రజా సమస్యలు, ఉద్యోగ నియామకాలు, రిజర్వేషన్లు సహా వివిధ అంశాలు సభలో చర్చకు వచ్చాయి. నేటి సమావేశాలకు సంబంధించిన కార్యక్రమాలను అధికారిక శాసనసభ పోర్టల్ కూడా జాబితా చేసింది. ఈ నెల 17 నుంచి ప్రారంభమైన 16వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ 7వ సమావేశం ఆగస్టు 20తో ముగియనుంది. మొత్తంగా రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు, కీలక నిర్ణయాలు, ప్రజా సమస్యలపై చర్చలతో ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా సాగాయి. నేటి సమావేశాల ముగింపుతో ఏపీ రాజకీయాల్లో మరిన్ని చర్చలకు వేదిక కానున్నాయి. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ సంబంధించిన శాఖకు సంబంధించిన ప్రశ్న గౌరవ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు లేవనెత్తిన అంశం, విశాఖపట్నం నియోజకవర్గంలోని బీచ్ రోడ్ మరియు తీర ప్రాంతాలలో ప్రజా సౌకర్యాలు, పర్యాటక మౌలిక సదుపాయాలు మరియు తీర ప్రాంత రక్షణ పనుల కోసం సిఆర్జెడ్ అనుమతులను మరింత వేగవంతం చేయాలని, దానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటనే దానిపైన ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష? ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పులు మంత్రిత్వ శాఖ MOEF&CC అధ్యక్ష వారి ద్వారా తీర ప్రాంత నియంత్రణ మండలి సిఆర్జెడ్ అనుమతులు మంజూరు చేయడం అవుతుంది. అధ్యక్ష, గతంలో పరిపాలించినటువంటి గొడ్డలపాటి అధ్యక్ష ఒకసారి గతాన్ని కూడా చెప్పాలి, రైతులకు ఒకసారి గుర్తు చేయవలసినటువంటి గురుతరమైన బాధ్యత కూడా ఈ శాసనసభ మీద ఉంది. అధ్యక్ష, గతంలో ఎన్నికల హామీ కింద మేము అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద 12,500 రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పి ఊరు వాడ ప్రతి రైతుకి కూడా చెప్పారు. అధ్యక్ష, అధికారంలోకి వచ్చిన తర్వాత 12,500కు బదులు 7,500 రూపాయలు ఇచ్చారు. అధ్యక్ష, దాన్ని కూడా నేను తప్పు పట్టడం లేదు, వాళ్ళు ఇచ్చిన మాట తట్టారు.